టైం మాడ్యూల్. ఈ డేట్ టైం మాడ్యూల్ ఎందులో తీసుకుంటుంది ఇక్కడ చూడండి. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ అన్నాను. అంటే ఈ మాడ్యూల్ నుంచి ఏది తీసుకున్నాను, డేట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. డేట్ చెప్పేటప్పుడు ఎన్ని చెప్పాలి, 3 చెప్పాలి. ఇయర్, మంత్, డే. ప్రోగ్రాంలో చూడండి. ఫ్రమ్ డేట్ టైం మాడ్యూల్ ఏంటి, డేట్ టైం. ఏది మాడ్యూల్, ఏ ఫంక్షన్ డౌన్లోడ్, ఏ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసాం, డేట్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసాం. టుడే ఈజ్ ఈక్వల్ టు ఏదైనా వేరియబుల్ పెట్టుకోవచ్చు. డేట్ డాట్ టుడే అంటే ఇందులోకి వస్తుంది. సిస్టమ్ డేట్ ఇందులోకి వస్తుంది. తర్వాత టుడే అంటే డే టు టైము 3 డిస్ప్లే అవుతాయి. ఇయర్ అంటే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే. నెక్స్ట్ మీరు ఐఎస్ఓ ఫార్మాట్ మార్చుకోవచ్చు. ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఇయర్, మంత్, డే. నెక్స్ట్ వీక్ డే అనే వాడితే మండే అయితే వాల్యూ 0, తర్వాత ట్యూస్డే అయితే 1 ఆ నెంబర్ వస్తుంది, సండే అయితే 6 వస్తుంది. ఓకే, వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మండే నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఏం చేసాం ఒకసారి నేను షేర్ చేస్తున్నాను. ఏముంది ఇక్కడ, ఇంపోర్ట్ డేట్. డే టుడే ఈజ్ ఈక్వల్ టు డేట్ డాట్ టుడే. టుడే అంటే ఏమొస్తుంది, డే, మంత్. ఒకటి రన్ చేసేద్దాం. ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ. ఫస్ట్ డేట్ వచ్చింది, ఏ ఫార్మాట్లో వచ్చింది, ఇయర్, మంత్, డే. ఏ డేట్, సిస్టమ్ డేట్. ఇయర్ అంటే ఇయర్ వస్తుంది, మంత్, డే. ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఏ ఫార్మాట్లో వస్తుంది, ఇయర్, మంత్, డే. ఈ వాల్యూ ఎన్ని రోజు, మండే, వెన్స్డే. కాబట్టి నెంబర్ ఎంత వచ్చింది మనకి, 2. మండే 0, ట్యూస్డే 1, వెన్స్డే 2. ఇది అర్థమైందా? పాలయర, తేజ, ఎస్తర్, నరేంద్ర, రామ్. ఎస్ సార్. నరేంద్ర మీరు కొత్తగా వచ్చారు, నాకు ఐడియా లేదు. మీరు అర్థం అయిపోతే ఇమీడియట్ గా అడగండి. రైట్? ఓకే సార్, ఓకే. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఏం చేసాం, నేను పర్టికులర్ ఇప్పుడు ఇంపోర్ట్ డేట్ టైం అంటే అన్ని ఫంక్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అలా కాకుండా ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ అంటే ఓన్లీ డేటే వస్తుంది. ఓకే, సిస్టమ్ డేట్, ఐ మీన్ ఇక్కడ వేరియబుల్ టుడే అని పెట్టుకున్నాను, ఇది ఫంక్షన్ పెట్టుకున్నాను. సిస్టమ్ డేట్ కావాలంటే ఏ ఫంక్షన్ వాడాలి, టుడే. ఇయర్ కావాలంటే డాట్ ఇయర్, మంత్ కావాలంటే డాట్ మంత్, డే కావాలంటే డాట్ డే. ఐఎస్ఓ ఫార్మాట్ కావాలంటే ఐఎస్ఓ ఫార్మాట్ ఫంక్షన్ వాడాలి. వీక్ డే అంటే వీక్ డే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టుడే అనేది ఫంక్షన్, ఇది వేరియబుల్. వేరియబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. టైం ఫంక్షన్ కావాలనుకోండి, ఏంటి టైం ఫంక్షన్ కావాలనుకోండి, ఇగో ఏం చెప్పాలి ఇక్కడ, ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ టైం అంటే టైం అనే ఫంక్షన్. ఇది షేర్ అవుతుందా? ఎస్. ఇప్పుడు టైంలో చెప్పేటప్పుడు అవర్, మినిట్, సెకండ్, మైక్రో సెకండ్, టైం జోన్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మీరు టైం జోన్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే సిస్టమ్ టైం ఏదైతే ఉందో ఆ టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ టైం అని చెప్పాను. మళ్ళీ టైప్ చేయాలంటే కష్టమని ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ మారుస్తున్నాను. ఇక్కడ ఏం చేసామని చెప్పండి. ఇది ఏమిటిది, అవర్, మినిట్, సెకండ్. నేను తర్వాత చెప్పాలంటే మిల్లీ సెకండ్ చెప్పాలి, టైం జోన్ చెప్పాలి. టీ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. ఏ ఏ ఫంక్షన్, టైం. టైంలో ఏం చెప్పాం, అవర్, మినిట్, సెకండ్. టీ డాట్ అవర్ అంటే ఏమొస్తుంది, 14. టీ డాట్ మినిట్ అంటే 30. టీ డాట్ సెకండ్ అంటే 15.
వచ్చిందా లేదా? ఒక్క నిమిషం, డౌన్లోడ్స్ అవసరం లేదు కదా. ఇది వచ్చిందా లేదా? ఏమొచ్చింది ఇక్కడ? అవర్, ఇది మన సిస్టమ్ టైం. అవర్, మినిట్, సెకండ్. అవర్ అంటే ఏమొచ్చింది? అవర్. మినిట్ అంటే మినిట్. సెకండ్ అంటే సెకండ్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఈ ఫంక్షన్స్ మీరు పేపర్ మీద రాయండి. ఓకే, ఇప్పుడు కంబైన్డ్ డేట్ టైం కావాలనుకోండి ఏం చెప్పచ్చు? డేట్ టైం అని పెట్టుకో, ఇంపోర్ట్ చేసుకుంటే ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్, మైక్రో సెకండ్, టైం జోన్ రెండు కలిపి వస్తాయి. ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు మీరు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి, మానద్దు. పేపర్ మీద రాయండి, ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు మీకు కోడింగ్ బాగా వస్తుంది. ఏం చేసాం? డేట్ టైం నవ్వు అంటే ఏమొచ్చింది మనకి? సిస్టమ్ డేట్ వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది? టైం. నవ్వు అంటే రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నవ్వు అంటే ఏమొచ్చింది? డేట్ టైం రెండు వచ్చినాయి. డేట్ అలాగే టైం పార్ట్ అయితే డేట్, ఇయర్, మంత్ ఏ కావాలంటే తీసుకొచ్చి 1 by 1 చూడండి ప్రోగ్రామ్. ఇక్కడ నవ్వు అంటే ఏమొచ్చింది? డేట్ వచ్చింది, టైం వచ్చింది. ఏమండి, డేట్ అంటప్పుడే డేటే తీసుకున్నది, టైం అంటే టైమే తీసుకున్నది, ఇయర్ అయితే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే, ఏది కావాలండి. అలాగే అవర్ అయితే అవర్, మినిట్ అయితే మినిట్, సెకండ్ అయితే సెకండ్, అది కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు ఇది డేట్ టైం అన్నప్పుడు విల్ గెట్ డేట్ యాజ్ వెల్ యాజ్ టైం. ఇది అర్థమైందా? ఎవరు వచ్చారు? శ్రావ్య. ఇది ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. నరేంద్ర. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. సార్ దీంట్లో సిస్ డేట్, గెట్ డేట్ అని ఏమి ఉండవు సార్? ఎలా? ఏమిటి ఫంక్షన్ ఏమిటి? సిస్ డేట్, గెట్ డేట్ అని వస్తాయి సార్. ఏది ఏది మళ్ళీ నాకు చెప్పండి. బిగ్ డేటా? సిస్ డేట్, SYS, సిస్ డేట్, గెట్ డేట్. అది సిస్టమ్ మాడ్యూల్లో ఉంటే ఆ ఫంక్షన్స్ ఉండొచ్చు. సిస్టమ్ డేటా అన్నది. ఓకే, ఓకే ఓకే ఇది ఏ మాడ్యూల్లో ఉంది? డేట్ టైం మాడ్యూల్లో డిఫైన్ చేసేది. ఓకే, ఓకే ఓకే క్లియర్ సార్. ఇక్కడ చూడండి. డిఫరెన్సెస్ తీసుకోవచ్చు రెండు డేట్లు ఇచ్చి. ఏంటిది? టైం ఇంటర్వెల్కి ఇక్కడ నేను ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా అడగండి. ఇక్కడ చూడండి, నేను ఏం తీసుకున్నాను? డేట్ తీసుకున్నాను. టైం డెల్టా అని ఇంకో మాడ్యూల్ ఉంది, సారీ ఇంకో ఫంక్షన్. ఇప్పుడు టుడే అంటే వస్తుంది, డేట్ వస్తుంది. ఇక నేను టైం డెల్టా డేస్ ఈక్వల్స్ టు 7 అన్నాను అనుకోండి, మీరు డేస్ అయితే డేస్, అవర్స్ అయితే అవర్స్, మినిట్స్ అయితే మినిట్స్ చెప్పచ్చు. ఇప్పుడు ఇది యాక్చువల్గా మనం 7 days కలిపారు అనుకోండి, ఏమొస్తుంది మనకి? నెక్స్ట్ వీక్ వస్తుంది, ఇజంట్ ఇట్? అంతే కదా. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ కావాలనుకోండి, సిస్టమ్ డేట్కి ఏం కలపాలి? ఈ డెల్టా కలుపుతారు. ఈ డెల్టా వాల్యూ ఎంత? డెల్టా అంటే స్మాల్ చేంజ్ అని మనం డెల్టా అంటాం. ఈ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. 7 కలిపారు. ఇప్పుడు డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వీక్ మైనస్ టుడే అంటే నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? టుడే అంటే సిస్టమ్ డేట్ వచ్చింది. దీనికి మనం 7 days కలిపాం. ఆ 7 daysని ఎంత అయితే ఉందో డేస్ ఎంత, నెంబరు 7, దాన్ని డెల్టా అనుకుని డేట్కి కలిపాం. ఎంత వచ్చింది మనకి? 7th, ఇది 4th, 4 + 11 ఎంత? 11. ఈవేళ 4th, 7 days కలిపితే 11th. 11 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 7 days. 7 days. ఓకే, నెక్స్ట్ తర్వాత డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఆ టైం కూడా డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ టైమే కదా.
అలా కాకుండా ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి 7 వచ్చింది. ఒకసారి ఫంక్షన్ చూడండి. ఏం చేసాం? ఏం ఇంపోర్ట్ చేసాం? డేట్ ఒకటి, ఇంకోటి ఏమిటి? మాట్లాడాలి మీరు. డేట్ ఒకటి ఇంపోర్ట్ చేశాను, ఇంకోటి ఏం 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 మాడ్యూల్ చెప్పాను? సారీ, ఏ Time. మాడ్యూల్? టైం Time. డెల్టా. Time delta. డెల్టా. ఈ టైం డెల్టాలో మీరు డేస్ చెప్పచ్చు, అవర్స్ చెప్పచ్చు, మినిట్స్ చెప్పచ్చు, సెకండ్స్ చెప్పచ్చు, ఏమైనా చెప్పచ్చు. ఆ చేంజ్ సింపుల్ వాల్యూని మనం డెల్టా అనుకున్నాం. మీరు ఏదైనా వేరియబుల్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ డేస్ ఎంత? 7 కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వీక్ అని పెట్టుకున్నాం. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఎన్ అనో, బి అనో, పి అనో ఏదో పెట్టుకోవచ్చు. ఇప్పుడు టుడేలో ఉంది, సిస్టమ్ డేట్ ఉంది, దానికి ఎంత కలిపాం? డెల్టా కలిపాం, అంటే 7 కలిపాం. ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి? నెక్స్ట్ వీక్లో వచ్చింది, అవునా? ఇప్పుడు డిఫరెన్స్ ఎలా అవుతుంది? నెక్స్ట్ వీక్ మైనస్ టుడే ఏమవుతుంది డిఫరెన్స్? టుడే అంటే డేట్, ఈవేళ డేట్, సిస్టమ్ డేట్. నెక్స్ట్ వీక్ అంటే వస్తుంది, నెక్స్ట్ వీక్ అంటే సిస్టమ్ డేట్కి 7 కలిపిన వాల్యూ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? డిఫరెన్స్ డాట్ డేస్ వస్తుంది. ఏమొస్తుంది? డిఫరెన్స్ డాట్ డేస్ వస్తుంది. ఇది అర్థమైందా? ఎస్ సార్. నరేంద్ర, శ్రావ్య ఫాలో అయ్యారా? Yeah, sir. ఓకే. ఇప్పుడు మనకి టైం జోన్స్ ఉంటాయి కదా. ఇక్కడ డేట్ టైం ఒకటి, టైం జోన్ ఒకటి, ఇంకోటి ఏం చెప్పాం? టైం డెల్టా ఒకటి తీసుకున్నాను. ఇది ఇందులో నేను ఒకటి రిఫర్ చేయాలి. యూటీసీ అంటే ప్రస్తుతానికి ఇది అవుట్పుట్ చూడండి, నేను ఆ యూటీసీ అంటే చెప్తాను. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, యూటీసీ అంటే అది నాకు గుర్తులేదు. ఈఎస్టీ అంటే యూరోపియన్ స్టాండర్డ్ టైము, ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఆ వాల్యూ మీరు ఇక్కడ తను వచ్చింది శ్రీనివాసాలు లావణ్యాలు అది పంచముఖి అది అమ్మాయి తను వచ్చింది తెలుస్తాను మరి మీరు తీసుకొచ్చి ముగ్గురు. ఇద్దరు ఓకే, ఇక్కడ మీకు ఆ యూటీసీ టైం జోన్ చెప్తుందండి ఇక్కడ. ఓకే, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక్కటి నేను ఒకసారి ఆ యూటీసీ రెఫర్ చేయాలి. ఇది చూడండి, మీరు ఫార్మాటింగ్, ఇది చాలా ఇది యూజ్ఫుల్ ఫంక్షన్. ఇది ఇప్పుడు డేట్ ఉందండి, స్ట్రింగ్ ఫార్మాట్ టైం అని చెప్పి మీరు ఫార్మాట్ చెప్పచ్చు. పర్సెంట్ వై అంటే పర్సెంట్ క్యాపిటల్ వై అంటే ఇయర్ ఎన్ని డిజిట్స్ వస్తుంది? 4 డిజిట్స్. పర్సెంట్ ఎం అంటే మంత్ ఎన్ని వస్తుంది? 1 to 12 నెంబర్. డి అంటే 1 to 31. పర్సెంట్ హెచ్ అంటే 0 to 23. పర్సెంట్ ఎం అంటే మినిట్. పర్సెంట్ క్యాపిటల్ ఎస్ అంటే సెకండ్. పర్సెంట్ ఏ అంటే పర్సెంట్ క్యాపిటల్ ఏ అంటే వీక్ డే నేమ్. పర్సెంట్ బి అంటే ఫుల్ మంత్ నేమ్. ఇది ఏంటో చూద్దాం, చూడండి. ఇది యూస్ఫుల్. మీరు ఇక్కడ చూడండి, ఏమొచ్చినాయి చెప్పండి నాకు. ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్, ఫుల్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ పర్సెంట్ వై అంటే ఏమొస్తుందండి? క్యాపిటల్ వై అంటే ఇయర్. పర్సెంట్ ఎం అంటే మంత్. డి డేట్, అవర్, మినిట్, సెకండ్. పర్సెంట్ క్యాపిటల్ ఏ అంటే ఫుల్ ఫామ్ లో వస్తుంది అనుకున్నా. ఏమొస్తుందని చెప్పాను? ఫుల్ వీక్ డే నేమ్.
అలాగే వీక్ డే నేమ్ క్యాపిటల్ ఏ చెప్తే ఎలా వస్తుంది మనకి? ఫుల్ వీక్ డే నేమ్ రెస్పాండ్ అవుతుంది. అర్థమైందా? అది స్ట్రింగ్ కింద తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎలా వస్తుంది ఇది? ఎలా వస్తుంది వాల్యూ? ఇది ఏం చేశాను చెప్పండి. ఇది ఎవరు చెప్తారు? శ్రావ్య. ఇది ఏమిటిది? డేట్ టైం అనేది తీసుకున్నాను. ఇందులో ఏం పంపించాను? ఈ పారామీటర్స్ ఏంటి చెప్పండి? ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్. ఓకే, అది ఎందులో ఉంది? నవ్ అనే వేరియబుల్ చెప్పాను. ఇప్పుడు నేను ఇందులో డేట్ టైంని స్ట్రింగ్ ఫార్మాట్ టైం కింద మార్చుకున్నాను. ఎక్కడైనా సరే కొటేషన్లో పర్సెంట్ వై చెప్పాను అనుకోండి, అక్కడ ఏ ఫార్మాట్ ఏమొస్తుంది? వాల్యూ ఇయర్ వస్తుంది. ఎం అయితే మంత్ వస్తుంది. స్మాల్ ఎం అండి. డి అయితే డి. నేను మధ్యలో ఐఫన్ కావాలంటే ఐఫన్ పెట్టుకున్నాను, లేదు నాకు స్లాష్ కావాలంటే స్లాష్ పెట్టుకోవచ్చు. అవర్ కావాలనుకోండి టైంలో పర్సెంట్ హెచ్. మినిట్ కావాలంటే పర్సెంట్ ఎం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? ఒక్క నిమిషం. minutes. పర్సెంట్ ఏ అంటే ఏమొస్తుంది మనకి? పర్సెంట్ ఏ అంటే ఏమొస్తుంది మనకి? ఫుల్ వీక్ డే నేమ్ వస్తుంది. అలాగే ఫుల్ మంత్ నేమ్ కావాలనుకోండి పర్సెంట్ బి చెప్పాలి. ఏం చెప్పాలి? పర్సెంట్ బి చెప్పాలి. ఓకే, పర్సెంట్ ఏ అంటే ఫుల్ వీక్ నేమ్ వచ్చింది. ఇదంతా ఒక స్ట్రింగ్ కింద స్టోర్ అయ్యి ఫార్మాటెడ్. ఏదైనా పేరు పెట్టుకోండి, ఎఫ్ అని పెట్టుకోండి. ఏదో ఎఫ్ కాకుండా F1 అని పెట్టుకోండి. ఇక్కడ F1 అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఆ స్ట్రింగ్లో ఏమొస్తాయి? ఇయర్, మంత్, డే, తర్వాత అవర్, మినిట్, సెకండ్, అలాగే పారాన్సిస్లో చెప్పుకున్నాను. ఇక్కడ మా ఐఫన్ కాకుండా స్లాష్ కావాలనుకోండి, ఐఫన్ బదులు ఏం చెప్పుకోవచ్చు? స్లాష్ చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇది ఫాలో అయ్యారా? నరేంద్ర, రామ్, శ్రావ్య, తేజ. సార్ ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ సార్ బి పెడితే ఏమొస్తుంది అన్నారు? బి అయితే బి పెడితే మంత్ ఫుల్ నేమ్ వస్తుంది. ఫుల్ మంత్ నేమ్. ఓకే జాన్ అయితే జనవరి, ఫెబ్ అయితే ఫిబ్రవరి, అలా పూర్తిగా వస్తుంది. ఓకే, ఓకే సార్. పర్సెంట్ బి, క్యాపిటల్ బి. ఓకే, ఓకే అయ్యో ఒక్క నిమిషం. నెక్స్ట్ ఈ రాయకపోతే మటుకు సింటాక్స్ లో ఏడిపించేస్తున్నాయి. వచ్చినట్టు ఉంటున్నాయి, ఒక్క మిస్టేక్ చాలు. ఓకే, పేపర్ మీద కంపల్సరీ రాయండి. గణేష్ చేయించాలి, నీదే బాధ్యత. ఇప్పుడు చూడండి, ఇది ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు స్ట్రింగ్, ఇక్కడ నేను డేట్ స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఇగో డేట్ స్ట్రింగ్ అంటే ఇది. ఫార్మాట్ ఏం చెప్పాను? డే. మధ్యలో ఏం చెప్పాను? స్లాష్ మంత్, Month. మళ్ళీ స్లాష్ ఇయర్, తర్వాత అవర్, కోలన్, మినిట్. అంతేనా? ఇప్పుడు డిటి అంటే ఏమొస్తుంది? పార్సెట్ డేట్ అంటే డేటు టైము రెండు వస్తాయి. ఇయర్ అంటే ఏమొస్తుంది? ఇయర్. మంత్ అయితే మంత్, డే అయితే డే, అవర్ అయితే అవర్, మినిట్ అయితే మినిట్. అలా తీసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ జీడీబీలో సిస్ మాడ్యూల్ పనిచేయట్లేదు. ఓకే, ఇందాక ఎవరు అడిగారు? నరేంద్ర, ఆన్లైన్ జీడీబీ కంపైలర్లో సిస్ మాడ్యూల్ పనిచేయటం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇది ఇయర్. ఓకే, మంత్, డే. అర్థమైందా? ఎస్ సార్.
ఇది యూజ్ఫుల్ ఫంక్షన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ డేట్స్. మరి లీప్ ఇయర్ క్యాలిక్యులేషన్లో ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ చూసుకుంటుంది. అదే ఇది చూడండి ఏమొచ్చింది. ఇదేంటిది, ఎవరు చెప్తారు? తేజ చెప్పు. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ ఏ మాడ్యూల్స్ తీసుకున్నావు తేజ? తేజ హలో సార్. ఫస్ట్ ఈ లైన్ ఏం చేస్తుంది చెప్పు. um, డేట్ టైం తీసుకున్నాం, అలాగే టైం డెల్టా తీసుకున్నాం. yes, డేట్ sir. టైంలో ఇది ఇయర్, ఇది Year, sir. మంత్, ఇది Month. డే, ఇది ఏంటిది అవర్, మినిట్. ఓకే, Yes, ఇప్పుడు sir. ఇది ఎందులో పెట్టుకున్నాను నేను? నవ్లో పెట్టుకున్నాను. టైం Right. డెల్టాకి డేస్ ఎంత కలిపాను? 2 కలిపాను, 2 days. అంతే కదా. ఇప్పుడు Yes, sir. ఆఫ్టర్ 2 days అంటే ఈ డే టు టైంకి 2 days కలిపితే వాల్యూ వస్తుంది విత్ ఇంక్లూడింగ్ అవర్స్ అండ్ మినిట్స్. అలా కాకుండా 3 hours కలిపాను అనుకోండి, సేమ్ డేట్ ఉంటుంది, అవర్స్ మినిట్స్ ఎంత, అవర్స్ ఎంత మారుతాయి? 3 hours యాడ్ అవ్వాలి, అంతే Yes. కదా. Yes, sir. ఓకే, ఈ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేంజ్ మీరు ఏ వాల్యూ కలపాలనుకుంటున్నారో ఆ వాల్యూ ఇందులో చెప్పాలి. టైం డెల్టా. డేస్ అయితే డేస్ కలుపుతారు, అవర్స్ అయితే అవర్స్ కలపచ్చు, మినిట్స్ అయితే మినిట్స్ కలపచ్చు, సెకండ్స్ అయితే సెకండ్స్ కలపచ్చు, మిల్లీ సెకండ్స్ అయితే మిల్లీ సెకండ్స్, ఏది అయితే అది కలపచ్చు. డేస్ కలపచ్చు, మంత్ కలపచ్చు, ఇయర్స్ కలపచ్చు. ఆ వాల్యూ చెప్పాలి అంతే. అది ఎందులో చెప్పాలి? టైం డెల్టా అని చెప్పి ఆ వాల్యూ కలపాలి. అది ఏదైతే అది చెప్పాలి. డేసా, మంత్సా, ఇయర్సా, అవర్సా, సెకండ్సా, మిల్లీ సెకండ్సా చెప్పాలి. అది ఈ రిజల్టెంట్ ఓ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, ఆ వాల్యూ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఏమొచ్చింది తేజ? ఇగో Sir. ఇది నాకు ఆఫ్టర్ 2 days అంటే ఈవేళ 12 కదా, సపోజ్ 12 ఉంది, 12 + 2 ఎంత? 14. 14, sir. టైం మారిందా? లేదు సార్, సేమ్ టైం. ఇప్పుడు ఆఫ్టర్ 3 hours అంటే ఈ డేట్కి డేట్ మారదు, 3 hours కలిపామనుకోండి, 15 + ఎంత? 3 o'clock, sir. అంతే కదా. Yes, sir. సరిపోయిందా లేదా? సరిపోయిందా లేదా? సరిపోయింది, sir. ఇది దేనికి? ఇది ఏంటిది? ఇది ఎంత? ఇది వాల్యూ 1545. 3 hours తగ్గినందుకు sir. 3 hours తగ్గింది కదా సార్, మైనస్ చేసాం. బిఫోర్ 3 hours అని ఉంది సార్. మైనస్ చేసామా ప్లస్ చేసామా? ఒకసారి మైనస్ సార్, మైనస్ చేశారు. మైనస్ చేసామా? ఓకే, Minus ప్లస్ చేస్తాం. చేస్తే అదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. Plus సపోజ్ ప్లస్ చేస్తే అది చెక్ చేసుకోండి. సపోజ్ నైట్ ఏ11 తీసుకుని 3 hours 4 hours కలిపామనుకోండి, ఇక్కడ ఏది మారాలి? డేట్స్ కూడా మారుతాయి. ఇది వెరీ 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 పవర్ఫుల్ ఫంక్షన్. దేనికి ఇది? ఓకే, ఇది దేనికి? ఇది అర్థమైందా? అవర్స్ మైనస్ చేసామా? ఓకే, ఆఫ్టర్ 3 hours అన్నాను అనుకోండి సపోజ్, అది ఎలా చేయాలి? అక్కడ Plus? ప్లస్ పెట్టారు. అంతే. ఓకే, ఇక్కడ కూడా మార్చాలి, బిఫోర్ కాదు. ఏం చెప్పాలి? ఆఫ్టర్ అంతే. సార్ అక్కడ అది పెట్టండి సార్, లేకపోతే అక్కడ 12 ప్లేస్లో 12 hours ప్లేస్లో 24 పెట్టండి. ఒక్క నిమిషం. అప్పుడు డే కూడా చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ 23 పెడదాం. ఓకే, అప్పుడు 2 అవ్వాలి, మారాలి, డే కూడా మారాలి. ఇక మారిందా లేదా? ఎస్ సార్. ఇది Yes, sir. 12. ఇది చూసుకోకండి, రెండోది కాదు, ఫస్ట్ది 12 + 1 13. ఇది మారిందా లేదా? ఇది 24 hour ఫార్మాట్ కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 dates కావాలనుకోండి, ఇగో ఇది కూడా యూజ్ఫుల్ ఫంక్షన్. ఓకే, ఒక్క నిమిషం, ఐ షేర్ దిస్. టైప్ చేయాలంటే మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి నాకు, అందుకని ఇంక ఇవాళ టైప్ పక్కన పెట్టుకుని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఆ టైప్ చేస్తుంటే ఈ
చిరాకు వచ్చేస్తుంది, ఒక్క కరెక్షన్ కూడా అవట్లేదు. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, ఇది డిఫరెన్స్ ఎంత వచ్చింది? 11 days వచ్చిందా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడండి శ్రావ్య, ఇది చెప్పండి. ఇది డేట్ అనేది డౌన్లోడ్, ఐ మీన్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 డేట్లు, ఒకటి స్టార్ట్ అనుకున్నాను, రెండోది ఎండ్ అనుకున్నాను. 2 డేట్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేశారో, ఎండ్ మైనస్ స్టార్ట్ అంటే డెల్టా వస్తుంది, నెంబర్ ఆఫ్ డేట్స్ వస్తుంది. ఏమంటే డెల్టా అంటే డిఫరెన్స్. ఓన్లీ డేస్ కావాలంటే డెల్టా డాట్ డేస్ అంటావు, డెల్టా డాట్ డేస్ అంటావు. ఓకే శ్రావ్య, Yeah, sir. ఓకే, ఇది అర్థమైందా? ఇక్కడ సార్ కెన్ వి ఏమొచ్చింది? క్యాలిక్యులేట్ ద మినిట్స్ ఆల్సో? ఎలా? మినిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చా? కాదది, ఐ థింక్ టైం కూడా ఇంపోర్ట్ చేసుకుని చెప్తాను. టైం తీసుకుని అలా కాదు, ఆ సెకండ్స్ వస్తుంది డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు అది మీకు ఎలా అంటే, మీకు సింపుల్ అప్లికేషన్ చేయొచ్చు ఓన్లీ అది వాడుకొని. ఇప్పుడు మనకి రిమైండర్ ఉంటుంది కదా మొబైల్లో, ఎస్ సార్. టైం సెట్ చేసు అలారం. ఓకే, ఇప్పుడు నేను అలారం టైమ్స్ ఇస్తాను. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి, ఇది మీరు చేయండి. మొన్న లాస్ట్ టైం కేఎల్ యూనివర్సిటీలో 5 marks అడిగారు ఈ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఏమిస్తాను? నేను టైం సెట్ చేస్తాను. ఏమిస్తాను? డేట్, సారీ, డేట్ కూడా ఇవ్వచ్చు కదా, డేట్, అవర్, మినిట్, సెకండ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, ఇవ్వకూడదా? సపోజ్ ఫోన్ నేను ఇంకా సింపుల్గా చెప్తాను. మీరు ఆ టైం తీసుకోండి, ఈ టైమ్స్ అన్నీ ఇచ్చాను అనుకోండి అలారంలో. ఫస్ట్ అలారం దేనికి రావాలి? ఇప్పుడు 9 PM ఇచ్చాను. ఓకే, ముందర 11 PM ఇచ్చాను, తర్వాత అలారం 9 PM ఇచ్చాను. ఫస్ట్ అలారం రావాలి 11 వస్తుందా 9 వస్తుందా? 9 వస్తుంది. 9 వస్తుంది. 9 వస్తుంది. తర్వాత ఏది రావాలి? 11. 11. మీకు దీనికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. మీరు డేట్ ఇస్తే ఇవన్నీ ఒక ఫైల్లో స్టోర్ చేసుకోండి, అవి సార్ట్ చేయండి. అవి దేని మీద ఏం చేయాలి? ఇది సార్ట్ చేయండి. సార్ట్ చేసిన వాల్యూస్ లిస్ట్లో పడేయండి. లిస్ట్లో పెట్టి ఫస్ట్ టైం తీసుకోండి, దాన్ని సెకండ్స్ కింద కన్వర్ట్ చేయండి. దేని కింద కన్వర్ట్ చేస్తారు? సెకండ్స్. సెకండ్స్. మనం సిస్టమ్ డేట్ టైం తీసుకోండి, సెకండ్స్ కింద కన్వర్ట్ చేయండి. దానికి మ్యాచ్ అయింది అనుకోండి, సౌండ్ ఒకటి బీప్ సౌండ్ డిస్ప్లే చేస్తాం. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత అది డిలీట్ చేస్తాం. మళ్ళీ లిస్ట్లో సెకండ్ వాల్యూ అంటే కంటిన్యూస్గా ఒక ఇన్ఫైనైట్ లోపు చూసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈక్వల్ అయితే ఆ వాల్యూ డిస్ప్లే చేసుకుంటూ ఉంటాం. అర్థమైందా? ఇది ఒక థ్రెడ్ కింద ఇచ్చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోగ్రాంలో అదే చేస్తుంటే మరి వేరే అవ్వవు కదా, ఓ థ్రెడ్ కింద ఇచ్చుకుని ఆ సిస్టమ్ టైంకి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం కింద చేయొచ్చు. నెక్స్ట్ ఎక్కడ మనం ఇది చేసాం కదా, డిఫరెన్స్ చేసాం కదా. ISO ఫార్మాట్లో డిస్ప్లే చేయొచ్చు. ఒక్క నిమిషం, ఇగో ISO ఫార్మాట్లో ఎలా చెప్పచ్చు? డేట్ అని చెప్పి ప్రింట్ డి అంటే మొత్తం డేట్ వస్తుంది, ఇయర్ అంటే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే. సారీ, చూడండి, నేను డేట్ ఇచ్చాను, ఇది ఏ ఫార్మాట్ కింద మారింది? డేట్, తర్వాత ఇయర్,
మంత్, డే. ఓకే, ఇది దేనికి ఇది ఐఎస్ఓ ఫార్మాట్. ఏమంటే యాన్సీ ఫార్మాట్ అని ఉంటుంది, అది కూడా ఇదే అంటారు. ఓకే, యాన్సీ అని యాక్చువల్గా ఇయర్, మంత్, డే అలా ఉందనుకోండి, దాన్ని యాన్సీ ఫార్మాట్ అంటారు. ఓకే, ఇక్కడ వీడు ఐఎస్ఓ ఫార్మాట్ అంటున్నాడు. నెక్స్ట్ ఇది నాకు ఐడియా లేదు, తర్వాత చెక్ చేసి చెప్తాను. టైం స్టాంప్ అని చెప్పాను కదా, సెకండ్స్ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పాను కదా, అదే ఫంక్షన్ చూడండి. టైం స్టాంప్ అంటాం, దాన్ని ఏమని చెప్తాం ఇక్కడ, టైం స్టాంప్. ఇది ఏమైంది చూడండి, ఇక్కడ డే టు టైము, టైం జోన్ తీసుకున్నాను. ఓకే, నేను ఇన్ని సెకండ్స్ ఇచ్చాను. ఇక్కడ యూటీసీ టైం జోన్, ఈ టైంని, ఈ టైం టోటల్ సెకండ్స్ని ఈ టైం జోన్ కింద కన్వర్ట్ చేస్తాయి. మీకు జూలియన్ డేట్ ఐడియా ఉందా? 1/1/1900 ఏంటండి, 1/1/1900 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్స్ అయినాయో ఆ నెంబర్ వస్తుంది. డేస్ కూడా అంతే. ఈ క్యాల్కులేషన్ డేట్ కింద, డే టు టైం కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇగో ఇన్ని సెకండ్స్ ఇచ్చాం, దాన్ని టైం జోన్, ఐఎస్టీ అయితే ఐఎస్టీ, యూటీసీ అయితే యూటీసీ, ఈఎస్టీ అయితే యూరోపియన్ స్టాండర్డ్ టైము, డేట్ జోన్లోకి కన్వర్ట్ చేసి డేట్ టైంలో కన్వర్ట్ చేశాను. డిటి అంటే డేట్ టైం కనపడుతుంది. తర్వాత సిస్టమ్ డేట్ తీసుకున్నాను. టైం స్టాంప్ అంటే టైం స్టాంప్ కింద కన్వర్ట్ అవుతుంది. దేని కింద కన్వర్ట్ అవుతుంది? సెకండ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దేని కింద కన్వర్ట్ అవుతుంది? నేను సెకండ్స్ ఇచ్చి దేని కింద కన్వర్ట్ చేసుకున్నాను? డే టు టైం కింద కన్వర్ట్ చేసుకున్నాను. నేను సిస్టమ్ డే టు టైంని దేని కింద కన్వర్ట్ చేశాను? టిఎస్ అంటే టైం స్టాంప్ అని. టిఎస్ అంటే అర్థం ఏంటి? టైం స్టాంప్ కింద స్టోర్ అవుతుంది. ఓకే, ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? సార్ అంటే ఇప్పుడు 12 జనవరి నుంచి ఇప్పుడు దాకా ఇన్ని సెకండ్స్ అయినట్టు. ఎస్, 1/1/1900 నుంచి 1/1/1900 నుంచి అంత. ఇక్కడ వరకు. ఓకే, ఓకే, మరి అక్కడ ఫ్రమ్ టైం స్టాంప్ 2025 1/12 అంటే ఇక్కడ చూడు, ఇదే ఇప్పుడు ఇదే ఏది, ఇది నేను మామూలుగా సెకండ్స్ ఇచ్చి నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, ఓకే అలా కాకుండా ఈ డే టు టైము ఇచ్చి, ఓకే, ఇదేమో ఇయర్, మంత్, డే. ఎస్, యూఆర్ రైట్. ఈ 12/1/2026 నుంచి ఇప్పటి వరకు ఉన్నది, అదే ఇప్పటి వరకు ఉన్నది ఏమవుతుంది మనకి? సెకండ్స్ వస్తుంది. సెకండ్స్. సారీ, ఇప్పటి వరకు కాదు. ఓకే, ఈ ఆ డేట్ టైం వరకు, ఆ ఈ డేట్ డేట్ వరకు టైం వరకు, ఈ డేట్ టైం వరకు దేని కింద కన్వర్ట్ అవుతాయి? సెకండ్స్ సెకండ్స్ కింద లా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఇది నేను ఇందాక అన్నాను కదా, ఏది మనం డే టు టైం కనుక ఇచ్చినట్టయితే సెకండ్స్ కింద వచ్చేస్తుంది. సిస్టమ్ డేట్ తీసుకుంటూ ఉంటాం, ఆ సెకండ్స్ కి ఈక్వల్ అయితే అలారం ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలారం ప్లే చేసి ఈ లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఈ వాల్యూస్ అన్ని ఏమై ఉండాలి? సార్టెడ్ ఆర్డర్ లో ఉండాలి. ఎలా ఉండాలి? ఇక్కడ సార్టెడ్ ఆర్డర్ లో ఉండాలి. ఆ ప్లే సౌండ్ కూడా మనం ఎంతసేపు పెడతాం? ఏదో ఒక టైం ఇంటర్వల్ తీసుకుని ఆ టైం ఇంటర్వల్ పెడతాం. ఓకే, ఆ థ్రెడ్ ఆ టైంలో మాత్రమే రన్ అయ్యేటట్టు. థ్రెడ్ కింద కాకుండా మామూలుగా రాస్తాం, తర్వాత థ్రెడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు నా దగ్గర డే టు టైం ఉంది, అవి కంబైన్ చేసి కన్కాటినేట్ చేయొచ్చు. ఇది ఏమవుతుంది? ఇది డేట్, ఇది టైం. ఈ రెండు కంబైన్ చేసి దేని కింద మార్చుకున్నాను? నేను డిటి కింద మార్చుకున్నాను. ఏ మాడ్యూల్ వాడాను? ఇందులో డేట్ కావాలి, టైం కావాలి, డేట్ టైం కావాలి. ఓకే,
డే టు టైం ఇస్తే డే టు టైం కలిపి దీనికని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. అంటే అది కన్క్యాట్ అన్నారు కదా సార్, అది ఓన్లీ స్ట్రింగ్సే కదా సార్ ఇది. ఎలా స్ట్రింగ్ కన్కాటినేషన్ కింద అవదు. ఇప్పుడు మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా డే టు టైం కింద కన్వర్ట్ చేస్తే. ఓకే సార్. అర్థమైందా? అది అర్థమైంది సార్. ఇందులో ఎవ్రీథింగ్ యూఆర్ కన్వర్టింగ్ ఇంటూ డేట్ అండ్ టైం. ఓకే సార్. సార్ మన మన సిస్టమ్ డేట్ ని ఎలా సిస్టమ్ డేట్ టైం ని ఎట్లా మనం కంబైన్ చేస్తాం సిస్టమ్ తోటి అర్థం కాలేదు. కోడ్ లో? అంటే మార్చాలంటావా నువ్వేమిటి? మన ఇప్పుడు సిస్టమ్ 4 మన ఈరోజు డేట్ కరెక్ట్ ఇప్పుడు 8:43 అవుతుంది. ఉమ్, ఉమ్. దాన్ని మన సిస్టమ్ లోకి ఇప్పుడు ఈ కోడ్ లోకి ఎలా తీసుకోగలం? నవ్వు అనేది ఉంది కదా ఇక్కడ. ఆ. టుడే అని చెప్పంటే వస్తుంది మనకి. టైం అంటే టైము, డేట్ అయితే డేట్ వస్తుంది కదా. అవును సార్. కంబైన్ చేయొచ్చు కదా. అలా అన్న ఓకే. ఇక్కడ చూడండి, ఈ రిప్లేస్ ఏమొచ్చింది నాకు? డేటు టైము రెండు వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తాం, డేటు టైము తీసుకున్నాను. ఇందులో ఈ డేట్ టైంని అవర్స్ దేంతో రిప్లేస్ చేశాను. ఇది డేటు టైము రెండు ఉన్నాయి, దాన్ని దేంట్లో పెట్టాను, డిటీలో పెట్టాను. డిటీలో అవర్స్ ఎంత ఉంది మనకి, 15ని దేంతో మార్చాను, 23 మినిట్స్ని దేంతో మార్చాను, 45ని 59 సెకండ్స్ 0 ఉన్నాయి, సెకండ్స్ ఎంత పెట్టాను, 59. ఒరిజినల్ ఇది ఎండ్ ఆఫ్ ద డే, ఇది ఎండ్ అని పెట్టుకున్నాను. ఓకే, వచ్చిందా లేదా? ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారు? ఏం మాట్లాడలేదేంటి? ఎస్ సార్. ఫాలో. ఓకే, ఎస్ సార్. నరేంద్ర ఫాలో అవుతున్నారా? మురళి Yes, sir. ఎవరో Yes, sir. వెళ్ళిపోయారు. Yes, sir. ఓకే, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా అడగండి, లేకపోతే నాకేం తెలియదు అండి. ఓకే, అలాగే సార్. ఓకే, నెక్స్ట్. ఈ టైం జోన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇంకేం ఉన్నాయి టైం జోన్. ఓకే, ఈ రెండు ఉన్నాయి, కంప్లీట్ చేసేస్తా. రిప్లేస్ చూసాం. టైం జోన్ ఐఎస్టీ ఉంది, యూటీసీ కింద కన్వర్ట్ చేశాను. ఆ యూటీసీ అంటే ఒకసారి చూడు, మర్చిపోయినది. యూటీసీ అంటే యూనివర్సల్ టైమా ఏంటది? గణేష్, యూటీసీ ఒకసారి చూడు, యూనివర్సల్ టైమా అంటే గ్రీనిచ్ మెయిన్ టైం అయితే జిఎంటీ అంటాం మరి. యూనివర్సల్ కోఆర్డినేట్ టైం. ఆ, ఓకే, అంటే గ్రీనిచ్ మెయిన్ టైమే, దీన్ని యూటీసీ అంటున్నాడు ఈడు. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. కన్వర్షన్ ఇది. ఈఎస్టీ అంటే యూరోపియన్ స్టాండర్డ్, ఐఎస్టీ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇక్కడ చూడండి, మన టైం జోన్ ఉంది. ఓకే, ఇక్కడ టైం జోన్ యూటీసీ కింద తీసుకున్నాను. అవర్స్ ఎంత, 5, మినిట్స్ ఏమో 30. ఇది ఐఎస్టీ కింద తీసుకున్నాను. డే టు టైం తీసుకుని యూటీసీ టైం ఉంది, దాన్ని దేని కింద మార్చాను, ఐఎస్టీ కింద మార్చాను. రెండు ప్రింట్ చేశాను. ఓకే, ఐఎస్ఓ ఫార్మాట్ ఇంతవరకు మనం చూసిందే. ఎలా ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఇది స్ట్రింగ్ కింద ఉంది. మళ్ళీ రన్ చేద్దాం ఎందుకు. ఐఎస్ఓ స్ట్రింగ్
పార్స్డ్. ఓకే, ఏం చేసాం చూడండి ఒకసారి. ఏం చేసాం, ఇది డే టు టైం తీసుకున్నాను. ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఇయర్ మంత్ ఎలా వస్తుంది మనకి, ఇయర్ మంత్ డే. ఓకే, పార్స్డ్ అంటే ఐఎస్ఓ ఫార్మాట్ అంటే పార్స్డ్. ఇది ఒకసారి వచ్చింది, ఒకసారి రన్ చేద్దాం. డిఫరెన్స్ ఏంటి, టీ వచ్చిందా, టీ ఏమన్నా ప్రింట్ అయిపోయిందా ఏంటి ఇక్కడ? టీ అంటే టైమా? ఒకసారి అంతేగా. ఇగో ఇది ఇయర్ మంత్ డే, టీ అని వచ్చి టైం వచ్చింది. పార్సల్ అన్నప్పుడు ఆ టీ రాదు, అదొకటే తేడా. ఓకే, దేనికి ఇది పార్సింగ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, ఏజ్ క్యాలిక్యులేటర్ చూడండి. గణేష్ నువ్వు ఇందాక అడిగావు కదా, గణేష్ ఎస్ సార్. అదే ఇది ఇప్పుడు. ఓకే. క్యా హై, ఎందులో వెళ్ళిపోయింది ఇది, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, వచ్చిందా లేదా వాల్యూ, ఇయర్స్ వచ్చిందా లేదా. ఇప్పుడు అవుట్పుట్ ప్రోగ్రామ్ చూడండి. ఏం చేసాం, సిస్టమ్ డేట్ కావాలనుకో ఏ ఫంక్షన్ వాడతాం, డేట్ అనేదాన్ని కాల్ కాదు కాదు కాదు, నో టుడే అన్నది పాడాలి. యాక్చువల్గా ఇది స్ట్రింగ్. ఓకే, దీన్ని దేని కింద కన్వర్ట్ చేసాం, డేట్ కింద కన్వర్ట్ చేసి ఎందులో పెట్టాం, బర్త్ డేట్ లో. ఇది స్ట్రింగ్. దీని ఫార్మాట్ చెప్పుకున్నాను నేను, వైవైఎం. నువ్వు చెప్పకపోతే వై మంత్ ఇయర్ తీసుకుంటుంది. నేను ఏ ఫార్మాట్ చెప్పాను, డిఎంవై, డిడిఎంఎంవై. ఇది బ్రిటిష్ ఫార్మాట్. దేని కిందకి మార్చావు, స్ట్రింగ్ టైం కింద మార్చి, డేట్ అంటే దేని కింద కన్వర్ట్ అయింది, డేట్ కింద మారింది. ఇప్పుడు టుడే తీసుకున్నాం, డేస్ ఎలా వస్తుంది, టుడే మైనస్ బర్త్డే డాట్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఇయర్ ఎలా వస్తుంది, ఏజ్ ఆఫ్ ఇయర్స్ బై 365 చేస్తే మనకి ఇయర్స్ వస్తాయి. బర్త్డే టు టుడే ఇయర్స్ ప్రింట్ చేస్తాయి. ఓకే, ఇది దేనికి అది. నెక్స్ట్ ఇవి ఏ మాడ్యూల్ ఇది, డేట్ టైమ్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు ఎల్లుండ క్లాస్ లేదు, సాటర్డే నుంచి తీసుకుంటాను. సాటర్డే ఏ మాడ్యూల్స్ చెప్తానో ఆ మాడ్యూల్స్ మీకు 1 day ముందరే పెట్టేస్తాను. ఓకే.